ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య. దానికి కారణం ఆయన దేహం మీద ఉన్న దెబ్బలు. ఇక్కడ గొడ్డలతో నరికేసిన గాయం క్లియర్గా కనపడుతుంది. తల మీద హెల్మెట్ ఉన్నా కానీ తల బదిలాసిపోయిన, తల రెండు కింద విడిపోయిన గాయం కనపడుతూ ఉంది. ఈ చేతుల మీద గాయాలు ఉన్నాయి. తొడ మీద కాల్చేసినట్టున ఒక గాయం ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మేము కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే, ఎక్కడో చంపేసి ప్రవీణ్ పగడాలని ఇక్కడ తీసుకొచ్చి పడేశారు అని చెప్పేసి మేము అనడం జరిగింది. దాని సంబంధమైన ఒక మీటింగ్ పెట్టుకుందామని చెప్పి సంవత్సరం నుంచి మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఆఖరికి రేపు 24వ తారీఖున, అంటే రేపు ఆయన మొదటి సంస్మరణ దినం. పోలీసులు ఇన్నాళ్ళ తర్వాత రేపు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ కూడా నిన్నే ఇవ్వడం జరిగింది, నిన్న సాయంత్రం. దానికి ముందు మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టులో ఈవేళకి వాయిదా ఉంది. కోర్టుకి ఇంకా వెళ్లకుండానే ఇక్కడ వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అందు గురించి పోలీస్ డిపార్ట్మెంట్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. వీళ్ళు ఎందుకు ఈ ప్రవీణ్ పగడాల హత్య అని మేము అంటుంటే, పోలీసులు స్ట్రాంగ్గా ఇది యాక్సిడెంట్ అని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే, మేము ఎందుకు హత్య అంటున్నాం, వాళ్ళకి ఎందుకు యాక్సిడెంట్ అంటున్నారు. యాక్సిడెంట్ అంటే వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, హత్య అంటే మేము హత్య అని చెప్పినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏంటని మనం ఒకసారి చూసుకున్నప్పుడైతే, ఒకసారి అన్ని బేరీజ్ వేసుకుంటే, హత్య జరిగేది, యాక్సిడెంట్ జరిగింది అనుకున్నప్పుడు ప్రవీణ్ పగడాల అకౌంట్స్ సీజ్ చేయరు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అతని యొక్క ఇంట్లోని ల్యాప్టాప్ని, ఐప్యాడ్ని తీసుకుని వెళ్ళరు. ఏ యాక్సిడెంట్లో కూడా ఈ జరగదు. దాని తర్వాత వాళ్ళు పోస్ట్ మార్టం కానీ, లేకపోతే అటాప్సీ రిపోర్ట్ కానీ ఇప్పుడు దాకా కూడా వాళ్ళు అఫీషియల్గా కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడం జరగలేదు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు మా అనుమానం ఇంకా బలపడింది. కాబట్టి పోలీసులు చేసిన దానికి సరైన సందేహ నివృత్తి చేయకపోవడం వల్ల పోలీసులు ఏదో దాస్తున్నారు, ఇది ఖచ్చితంగా హత్య అన్నది సామాన్యుడికి కూడా, ఖచ్చితంగా హత్య చేయబడ్డాడు ప్రవీణ్ పగడాల అన్నది బాగా జనంలోకి వెళ్ళింది. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక చనిపోయిన వాళ్ళని గురించి, ఎవరన్నా చనిపోతే వాళ్ళ గురించి వాళ్ళు ఎంత చెడ్డోళ్ళైనా ఎటువంటి వాళ్ళైనా సరే మర్యాదగా మాట్లాడతాం, వాళ్ళని గౌరవించి మాట్లాడతాం. అటువంటిది ఒక తాగుబోతు పాస్టరు అని సంబోధిస్తూ తాక్కుంటూ వచ్చి, ఆయన చూడలేదు వీడియోలు, తాగినట్టు కూడా ఎక్కడ ఏ వీడియోలు లేదు, తాక్కుంటూ వచ్చి హైదరాబాద్లో బయలుదేరి రాజమండ్రి దగ్గర యాక్సిడెంట్లో చనిపోయాడు, యాక్సిడెంట్ చేసుకుని చచ్చిపోయాడు. దాన్ని కొంతమంది మత కల్లోలాలు రేపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అని కూడా కోర్టులో ఉన్న కేసుని తప్పుపట్టడానికి ఆయన, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడకూడదు, ఒక క్రైస్తవ పాస్టర్ గురించి మాట్లాడకూడదు. మాట్లాడినా గౌరవంగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడకపోయినా పర్లేదు, కోర్టులో ఉంది కాబట్టి అది సబ్జ్యుడిస్ అవుతుంది కాబట్టి మాట్లాడకూడదు. అంటే ఆయన మాటలు ఏంటంటే కోర్టుని ప్రభావితంగా చేస్తుంది అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడినట్టు మాకు అనిపించింది. అంతేకాకుండా ఈ ప్రవీణ్ పగడాల విషయంలో చాలామంది ఆ రోజున పోస్ట్ మార్టం జరిగినప్పుడు కానీ ఎక్కడ చూసుకున్నా కానీ విపరీతమైన జనం వచ్చారు. ఎందువల్లంటే మేము ఎవరి మీద
ఇప్పుడుకొచ్చి మేము పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత ఇప్పుడు దాకా ఎవరిని మేము దూషించలేదు, ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేయలేదు, ఏ మతాన్ని దూషించలేదు, ఎవరిని కూడా మేము అనలేదు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కొంతమంది హిందూ మతోన్మాదులు కొంతమందిని తీసుకొచ్చి విచారించారు. మరి విచారించి పంపేయడం కూడా జరిగింది. మేము ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు. మాకు నమ్మకం హత్య జరిగిందని మేము నమ్ముతున్నాం తప్పితే అది ఎవరు చేశారు, ఎలా చేశారు అన్న బాధ్యత చేయాల్సింది పోలీసులే. కాబట్టి పోలీసుల మేము అడుగుతున్నాం, ఈ హత్య కోణంలో ఇది దర్యాప్తు జరగలేదు, మీరు యాక్సిడెంట్ కోణంలోనే దర్యాప్తు చేశారని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క రేపు 24వ తారీఖున ఈ ప్రవీణ్ పగడాల ఫస్ట్ సంస్మరణ దినం జరుపుకుంటున్నాం. ఈ రోజున క్రైస్తవుల మీద చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రవీణ్ పగడాల అయిపోయిన తర్వాత మొన్న పాస్టర్ గారిని కొట్టారు, కొన్ని చర్చెస్ను ధ్వంసం చేశారు, చాలా చోట్ల క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఒక సెక్యులర్ దేశంలో ఇటువంటి దాడులు జరగడం, అందులోనూ ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ముఖ్యంగా క్రైస్తవుల మీద దాడులు అన్నాయి అందరూ కూడా ఖండించాల్సిన విషయాలు. అటువంటిది ఖండించకపోగా దాని గురించి ఏమీ మాట్లాడలేదు. ఇటు ప్రతిపక్షంలోనూ ఉన్న వాళ్ళు మాట్లాడలేదు ప్రవీణ్ పగడాల గురించి, లేకపోతే క్రైస్తవుల మీద దాడులు జరిగిన వాటి గురించి ప్రభుత్వంలోని పెద్దలు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గురించి మనం చూసుకున్నట్లయితే అక్కడున్న క్రైస్తవ చర్చిలన్నింటినీ ఆయన పడగొట్టించేశాడు. సుమారు 4-5 వేల మందిని ఎస్సీస్ని, దళిత క్రైస్తవుల్ని ఖాళీ చేయించేసి ఇళ్ళు లేకుండా చేశాడు. దాని గురించి తెలుగుదేశం వాళ్ళే ఎదురు తిరిగి ఇలా చేశాడని కూడా చెప్పినా కానీ అతన్ని ఒక్క మాట కూడా ప్రభుత్వం అంటలేదు. అంటే ప్రభుత్వం ఇండైరెక్ట్గా ఈ దాడులను సపోర్ట్ చేస్తూ ఉంది. ఇటువంటి దాడులను ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు మన కర్తవ్యం ఏంటి? మన కర్తవ్యం ఏంటంటే రేపు ప్రవీణ్ పగడాల సభకి అందరూ రండి. ప్రతి ఒక్కళ్ళు మీకు బాధ కలిగి కానీ మీరు ఫీల్ అయితే స్వచ్ఛందంగా మీరు రండి. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపుదాం. మా జనం మేము ఇంతమంది ఉన్నాం, మేము ఏ మతాన్ని కించపరచం, ఎవరిని అవమానపరచం, కానీ మమ్మల్ని టార్గెట్ చేస్తూ మా చర్చిల్ని, మా పాస్టర్ని అందరినీ దాడులు చేస్తూ ఉన్నారు. ఇక ముందు ఎలాంటి జరగకుండా ఉండాలి. అందుకే ఈ సభ అన్న ఒక హెచ్చరిక అనేది మటుకు మనం ఖచ్చితంగా పంపించాలి. అందుగురించే ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు ఎంతోమంది క్రైస్తవ సోదరీమణులు మరి ఎంతో దీనంగా ప్రార్థనలు చేసిన ప్రార్థనలు గురించి నాకు తెలుసు. అందుకని ప్రతి ఒక్కరు కూడా రేపు మీటింగ్కి స్వచ్ఛందంగా రమ్మని కోరుతూ మీ మధ్య సెలవు తీసుకుంటాను. మీరు ఇది కుందాలపల్లి వాళ్ళు రండి. మనకి ప్రవీణ్ పగడాల వెన్యూ వచ్చి లోతరగిరి గ్రౌండ్స్లో జరుగుతుంది. కరెక్ట్గా సాయంత్రం 5 గంటలకి సభ ప్రారంభం అవుతుంది. మేము ఎవరిని పిలవలేదండి. మీరు కొంతమంది దిగితే